హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు టిఎఫ్పిసి. ప్రస్తుతానికి టాలీవుడ్ ఆడియన్స్లోనే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎంతో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా మహాసముద్రం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. సో నా ముందైతే మహా చాలా క్యూట్గా కూర్చుని ఉన్నారు. మరి సముద్రం అంతటి సిద్ధార్థ్ అని అనొచ్చా? సముద్రంలో చేప నేను. సముద్రంలో చేప అట. సో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. హాయ్ హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? సూపర్. సో యాక్చువల్లీ నేను హౌ ఆర్ యూ అని అడగకూడదు అనుకున్నాను అందరినీ. హౌ ఆర్ మై అని మీరే అడుగుతున్నారు కదా. కరెక్ట్, మీరు చెప్పండి ఎలా ఉన్నాను. ఎలా ఉన్నాను? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నేను అందరినీ ఆ మీటింగ్ ఆఫ్టర్ సచ్ లాంగ్ గ్యాప్ కదా, సో అది చిన్న నాకు ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఎలా ఉన్నారంటే మీరు చెప్పండి ఎలా ఉన్నాను. సో ఐ బీన్ డూయింగ్ దిస్, ఇట్స్ లాట్ ఆఫ్ ఫన్. అందరూ కొంచెం ది టేకింగ్ బ్యాక్, యువర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. yes I prepared but flow లో వచ్చేసింది. ఓకే సో ఎనీవే చేద్దాం. హౌ మై లుకింగ్? ఎక్కడో విన్నాను నేను మీ చైల్డ్హుడ్ క్రష్ అని విన్నాను, కరెక్టా? yes exactly you are my childhood ఇన్ఫర్మేషన్ అన్ని నాకు వస్తుంటాయి. oh my god I'll start blushing now. actually బొమ్మరిల్లు అప్పుడు నాది కూడా చైల్డ్హుడ్, పర్లేదు. ఓకే ఓకే ఇది ఆఫ్ ది రికార్డ్ అయితే. సో షుడ్ ఐ కాల్ యూ సిద్ధు? ఎందుకంటే సిద్ధార్థ్ గారు అని పిలిస్తే చాలా దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. సో సిద్ధు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ సే దట్ ఇట్స్ కమ్బ్యాక్ ఫిలిం ఫర్ యూ అండ్ ఆల్, ఎందుకంటే మా తెలుగు ఆడియన్స్ ఎప్పుడు మిమ్మల్ని హార్ట్స్లో అలా ఉంచేసుకున్నారు. సో ఇట్స్ నాట్ కమ్బ్యాక్ ఫర్ యూ, తప్పకుండా అది కమ్బ్యాక్ అయితే కాదు. సో ఈ మహాసముద్రం అనేది ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ వై యూ వాంటెడ్ టు డూ దిస్ ప్రాజెక్ట్? అంటే అజయ్ మీ దగ్గరకు వచ్చి ఒక ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు వై యూ వాంటెడ్ టు, అంటే ఒక పాయింట్ ఉంటుంది కదా, మీరు అన్నారు వన్ డేలోనే ఓకే చేసేసాను అని చెప్పేసి, ఒక్క సిట్టింగ్లోనే ఓకే చేశాను అని చెప్పేసి. యాక్చువల్గా ఫస్ట్ సినిమా నుంచి నేను పెద్దగా నా ప్రాసెస్ని మార్చలేదు. 18 years నుంచి నా సినిమాలు వస్తున్నాయి. ఆ ప్రాసెస్ నేను పెద్దగా మార్చలేదు. ఒక కథ విన్నప్పుడు ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ నేను ఈ సినిమా చూడాలనుకుంటున్నాను. నేను విన్న కథని నేను తెర మీద చూడాలనుకుంటున్నాను, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇందులో నాకు చేయడానికి కొత్తగా ఏదైనా ఉందా, నాకు నేర్చుకోవడానికి ఏదైనా ఉందా. థర్డ్, నేను ఈ రోల్కి సూట్ అవుతాను. సో ఈ ప్రశ్నలకు నేను సమాధానం వెతికితే నాకు ఆన్సర్ దొరుకుతుంది. సో అజయ్ భూపతి విషయానికి వస్తే, ఆయన వచ్చి మహాసముద్రం కథ చెప్పాడు. చాలా ఇమోషనల్గా నరేట్ చేస్తాడు అజయ్, ఫుల్ ఇన్వాల్వ్మెంట్తో యాక్ట్ చేసి చూపిస్తూ నరేట్ చేస్తాడు. సో చిన్న ఒక సినిమా చూసే ఫీల్ వస్తుంది అజయ్ భూపతి కథ చెప్తున్నాడు. కథ విన్నగానే 2 minutes సైలెంట్గా కూర్చున్నా. ఏంటి సార్ అన్నాడు. చేస్తున్నాం అజయ్ అంటే, సార్ చేస్తున్నాం అంతే, ఈ సినిమా మనం చేస్తున్నాం. సో ఆ స్పీడ్లో జరిగింది అనమాట. సో కొన్నిసార్లు ఇన్స్టింక్టివ్గా మీకు సో ఒక గ్రీన్ సిగ్నల్ రావటం జరిగింది, ఒక బెల్ మోగటం జరిగింది. అది ఆ రోజు ఆ సిట్టింగ్లో నాకు తెలియదు, ఎందుకంటే అది పాస్ట్లో ప్రజెంట్లో జరుగుతున్న విషయం, కరెక్టా? ఆ టైం పీరియడ్ జరుగుతున్న విషయం. సో నేను పెద్దగా ఊహించుకోలేదు, కానీ అది ఒక 2 years పైన క్రితం అది జరిగింది నేను చెప్తున్న ఇన్సిడెంట్. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కొక్క స్టేజ్లో నాకు అలా ఇన్స్టింక్టివ్గా బెల్ మోగుతూనే ఉంది. నిన్న మన సెకండ్ ట్రైలర్ లాంచ్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం, అక్కడ నాకు బెల్ మోగుతుంది. అన్ని పాజిటివ్ వైబ్రేషన్స్. ఇదేదో ఐకానిక్గా ఏదో మనం చేస్తున్నాం. అంటే ఐకానిక్ సినిమాలని మనం తీలేము, ఐకానిక్ సినిమాలు మనకు జరగాలి. ఓకే. సో నువ్వు వస్తా అంటే వద్దంటానా, ఓ యువ, ఓ రంగే బసంతి, అలాంటి ఓ వరుసలో ఓ మహాసముద్రం ఒక ఐకానిక్ ఫిల్మ్. నాకు మాత్రం కాదు, ఈ సినిమాలో పనిచేసిన ప్రతి వ్యక్తికి ఈ సినిమా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా ఉంటుంది. సో అది ఐ ఫీల్ వెరీ లక్కీ. అది ఇవాళ నేను కాన్ఫిడెంట్గా ఈ సైన్స్ గురించి చెప్పగలను, కానీ ఆ రోజు నాకు స్క్రిప్ట్ నచ్చింది. అజయ్ భూపతి మీద ఏదో ఒక చిన్న ఫ్యాసినేషన్ ఉంది. RX 100 సినిమా నచ్చింది. సో నేను ప్రత్యేకంగా మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందు రావాలని కోరుకున్న ఒక టైంలో కరెక్ట్గా ఈ స్క్రిప్ట్ వచ్చింది. అండ్ అందరూ అడిగారు, కమ్బ్యాక్ ఫిల్మ్ కానీ రీలాంచ్ ఫిల్మ్ కానీ ఇద్దరు హీరోలు ఏంటి, ఇలాంటి జానర్ ఏంటి? ఎందుకంటే ఒకప్పుడు నా గుర్తింపు ఏంటంటే లవర్ బాయ్, పక్కింటి అబ్బాయి, అలాంటి ఒక గుర్తింపు ఉండదు. ఏజ్తో సంబంధం లేకుండా అలాగ క్రష్ వచ్చేసి. సో ఆ టైప్లో నేను జనరల్గా ఒక ఫిల్మ్ని క్లాస్ మాస్ అన్నను. నేను క్యారెక్టర్స్ని ఒక రియలిస్టిక్ హ్యూమన్ బీయింగ్ని క్రియేట్ చేయాలి. ఒకటి చూస్తే స్క్రీన్ మీద ఈ మనిషి నేను ఎక్కడో కలిసి అనిపించాలి, లేకపోతే ఇలాంటి మనుషులు ఉంటారని కనిపించాలి. అది అంటే ఒక రియలిస్టిక్ క్యారెక్టరైజేషన్. అట్ ద సేమ్ టైం నేను చేయటం వల్ల దాంట్లో ఒక యూనిక్నెస్, అజయ్ భూపతి నా దగ్గర చేయించిన యూనిక్నెస్, ఇవన్నీ కలిపి వస్తాయి ఒక పర్ఫార్మెన్స్లో. సో అవన్నీ కుదిరి వచ్చి
ఈ మహాసముద్రం ఇవాళ ఒక అద్భుతమైన ఒక క్రియేషన్గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అండ్ వెరీ స్పెషల్ ఫీలింగ్ అండి ఇది. మీరు చూసుంటారు, నేను ప్రతి సినిమా ప్రమోట్ చేస్తాం, బట్ కొన్ని సినిమాల్లో ఫేస్లో తెలుస్తుంది. మేము ఏదో పెద్దగా ప్రీ లాంచ్ లో మేము చాలా ఎక్కువగా చూసాం, పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. శర్వా, నేను, అదితి, అజయ్, అనిల్ గారు అందరూ ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ అందరూ మామూలుగా ప్యాషన్ పెట్టట్లేదు, మామూలుగా అసలు ఇట్స్ సో పాజిటివ్. నైట్ నేను శర్వా కూర్చొని మాట్లాడుతున్నాం, ఏదో గాల్లో తేలుతున్నట్టు ఉంది ఇద్దరికి. ఓకే, అంత ఒక రిలాక్స్డ్ ఉంది. 14th ఎప్పుడు వస్తుంది అని ఇద్దరు డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి చెప్పాం, ఫస్ట్ డే కలిసినప్పటి నుంచి ఇప్పుడు వరకు అన్నీ పాజిటివ్గానే జరిగినాయి, టచ్ వుడ్. అండ్ దేవుడి దయతో ఈ సినిమా రిలీజ్ తర్వాత కూడా ఇలాంటి రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్, ప్రొఫెషనల్ అసోసియేషన్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయని నేను కోరుకుంటున్నాను. అంటే మీకే పాజిటివ్ అని కాదు, నార్మల్గా మీరు పెద్దగా అవుతుందని ఆలోచించడం పక్కన పెడితే టోటల్ ఇండస్ట్రీ కూడా వెయిట్ చేస్తుంది. బికాజ్ అజయ్ RX100 తర్వాత ఎటువంటి సబ్జెక్ట్తో మా ముందుకు రాబోతున్నాడు అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అజయ్ భూపతికి మీరు యాడ్ అయ్యారు, శర్వా యాడ్ అయ్యారు, అండ్ అదితి అండ్ అను అండ్ రావు రమేష్ గారు, జగపతి బాబు గారు, అసలు ఆ కాంబినేషన్ ఒక క్రేజీగా ఉంది. వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అదితి ఇందులో అంటే ఇప్పుడు వరకు అదితి అనగానే మాకు ఒక క్యూట్గా ఆ క్యూట్ ఫేస్ కనిపిస్తుంది, చాలా ఎమోషనల్గా చేసి ఆ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి, అదే అలానే చూస్తూ ఉన్నాం. ఇందులో మీ రోల్ ఎలా ఉండిపోతుంది ఈ సినిమాలో మహాసముద్రంలో? అంటే ఒక ట్రైలర్లో ఒక దగ్గర చాలా ఎమోషనల్గా చూసాను నేను, ఆ క్వశ్చన్ తర్వాత అడుగుతాను, ఫస్ట్ దీనికి చెప్పండి. I think like the name of the film, Mahasamudram, Maha is like the name of the film and what the ocean stands for. So when you think about the ocean, it's very deep, it's mysterious, it holds a lot of secrets, but at the same time when you look at it, you feel a lot of peace. It's very beautiful, it's kind of endless and very, it makes you feel a lot of things. I think Maha is like that ocean in terms of the character that Ajay Bhupati has written, and at the center of this, the ocean and of the characters in Mahasamudram is this girl, and I think it's because of a lot of things that happen to her that the story unfolds the way that it does. And like you only said, after RX100, what is Ajay Bhupati going to write? What is it going to be? I feel this is a really beautiful story, and he's the kind of person, he's kind of stubborn. He's like a kid. If he wants to do something, he will do it. And I heard he's a heroine's director. He's an angel. Angel. Okay. మేమైతే ఏదో పక్క సెట్లో షూటింగ్ చేస్తున్న సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఆ లెక్క మాకు. Please. Okay. He loved you all. Oh my God, the three of them inseparable. Oh. But yeah, he did. He was very nice to me. He was so sweet, and I also find him adorable. I fought with him every day. Sharva calls us Tom and Jerry. We were really Tom and Jerry. Either he was troubling me or I was troubling him. Actually, I troubled him more. Okay. I'm not sure. Maybe he troubled me more. I don't Equal. know. Equal. Okay. కొట్టుకుంటారు ఇద్దరు, కొట్టుకుంటారు. ఇతనేమో అప్సెట్ వెళ్ళిపోతుంది, అతనేమో అక్కడికి వెళ్ళి సల్ట్ చేస్తుంటారు, అలా అలగడం ఓవర్, ఫుల్ డ్రామా. కానీ అజయ్ భూపతి సెట్లో కానీ రియల్ లైఫ్లో మళ్ళీ నిన్న నైట్ చాలా లేట్ దాకా కూర్చుని అలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ రికాల్ చేస్తున్నాం. అండ్ అప్పుడు ప్రతి చోట అజయ్ భూపతి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, పాజిటివ్ యాటిట్యూడ్ లైఫ్ గురించి, సినిమాలు తీయటం గురించి ప్యాషన్, అందులో పెద్దగా ఆలోచించి నేను ఇలా మాట్లాడుతాను అందరూ ఇంప్రెస్ అవుతుందా కాదు, ఆర్గానిక్గా మాట్లాడితే అలాగే ఉంటాడు మనిషి. సో నిన్న నైట్ నేను శర్వా అజయ్ని కూర్చోపెట్టి ప్రామిస్లు తీసుకుంటున్నాం, నువ్వు నెక్స్ట్ 20 years మారిపోతే కనుక I literally said that. ఇండస్ట్రీలో మీరు సక్సెస్ చూడగానే పెద్ద, బికాస్ అజయ్ భూపతి పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ మేము వచ్చి 20 years అయింది కదా, సో మేము చాలా మంది చూసాం, ఫస్ట్ ఫిల్మ్ నుంచి 20th ఫిల్మ్ దాకా చాలా మార్పులు ఉంటాయి ఇండస్ట్రీలో. సో మాకు ఒకటే, మా డైరెక్టర్ భూపతి పెద్ద స్టార్ డైరెక్టర్ అవుతాడు, సో మేము ఒక ఇండస్ట్రీకి ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ని సమర్పిస్తున్నాం, నేను శర్వా యాజ్ హీరోస్. అలాంటి డైరెక్టర్ ఎప్పుడూ ఇంత ప్యూర్గా ఉండాలి, ఎలాంటి కరప్షన్ పొల్యూషన్ లేకుండా అతను ఇలాగే ఇన్నసెంట్గా క్యూట్గా సినిమాలు తీయాలి
జనాల్ని ఎంటర్టైన్ చేయాలి, అది మా కోరిక. ఈజ్ అ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, లవ్లీ టాలెంట్, అందరికీ ఇష్టం, అందరికీ అజయ్ అంటే ఇష్టం. అండ్ మహాసముద్రం అనే సినిమాలో చాలా మ్యాడ్నెస్ ఉంది. ఆ మ్యాడ్నెస్ ఉంటేనే ఇలాంటి స్కేల్లో ఇలాంటి ఒక డ్రామా స్టోరీ చెప్పొచ్చు. ఎస్, యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎక్కడ ఏ చిన్న లింక్ కూడా దొరకలేదు. చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసిన అంటే నేను గెస్ట్ చేసిన వరకు మీ ఇద్దరు పెయిర్ మూవీలో, బట్ అర్జున్ శర్వ ఒక ఎమోషనల్ మూమెంట్లో తను అర్జున్ అని చాలా గట్టిగా పిలుస్తారు. అది ఎందుకు అనేది నాకు అసలు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే ఫోన్ ఉన్న ప్రతి మనిషి జ్యోతిషుడిలా ప్రిడిక్షన్ చేస్తున్నాడు సినిమా గురించి. మిమ్మల్ని కాదండి, ఇప్పుడు ఎవరో చెప్పారు ఒక్కడు బైక్ యాక్సిడెంట్ అయిపోతుంది, ఫేస్ ట్రాన్స్ప్లాంట్ చేసి సెకండ్ హాఫ్లో శర్వా సిద్ధార్థ్గా మారిపోతుంది, ఇవన్నీ స్పెక్యులేషన్స్ జరుగుతుంది. నేనన్నా మేము చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం, నేను పోస్టర్ చూస్తున్నాను, అందంగా ఒక అమ్మాయి ఉంది, అతనేమో లిఫ్ట్ ఇస్తున్నాడు అనుకుంటా, తను కౌగులిసుకుంది, నాకు అర్థం కాదు వై షీస్ హగ్గింగ్ హిమ్, ఈజ్ ఓన్లీ గివింగ్ అ లిఫ్ట్. సో ది ట్విస్ట్ ఇన్ ద టేల్. అక్కడ అమ్మాయికి బైక్ నడపడం రాలేదు, సైడ్ స్టాండ్ వేస్తుంది, శర్వ అందంగా ఉన్నాడు, నాకేది అర్థం కాదు. ఇలాంటి గెస్సులు నేను చేస్తా, కానీ ఇంటర్నెట్లో చాలా డిఫరెంట్ అయిన గెస్సెస్ వస్తున్నాయి. నేను కొంచెం సెన్సిబుల్ గానే గెస్ట్ చేశాను అనుకుంటాను. మీరు పేరెంట్ తెలియదండి, వీళ్ళు ఎనిమీసా తెలియదండి, స్నేహమా తెలియదండి, అన్నీ ఉంటాయి. ఓకే, అందుకే 2 ట్రైలర్లో ఒక్క షాట్ కూడా కామన్ లేదు. ఇద్దరు విలన్స్, ఇద్దరు హీరో కాదు, ఎవరు విలన్ ఎవరు హీరో, ఎవరు మంచోడు ఎవరు చెడు, ఎవరికి సినిమా చూసిన తర్వాతే ఆ క్లారిటీ వస్తుంది. ఇద్దరు విలన్స్ లాగే కనిపిస్తున్నారు, ఇద్దరు హీరోస్ లాగే అంతే కదా, కనిపిస్తున్నారు. అంత షేడ్, అంత గ్రే షేడ్స్ లో ఉంటుంది కథ. అండ్ అందులో బ్యూటీ ఏంటంటే, మాకు వెన్ వి షూటింగ్ ద ఫిల్మ్ ఎంత క్లారిటీ ఇచ్చాడంటే అజయ్ ఆ విషయంలో, బికాజ్ పెద్దగా ప్రిపరేషన్ అలౌ చేయడు అజయ్, అన్ని స్పాట్లోనే చేస్తాం. సో జస్ట్ బిఫోర్ షాట్ ఆ చిన్న ఒక డిస్కషన్లో చేసేద్దామని ఒక కాన్ఫిడెన్స్తో, ఒక ఎనర్జీ, ఒక ఊపుతో చేస్తాం. అది నేను సినిమా ఫ్లోలో చూస్తున్నప్పుడు ఆ షూట్ చేసే మూమెంట్ నేను మర్చిపోయాను, క్రియేట్ చేసిన మూమెంట్ మాత్రమే నాకు మైండ్లో నిలబడిపోయింది. యూనో, సో అది సెల్యులాయిడ్ మ్యాజిక్ అంటారు కదా, సో యు ఫర్గాట్ అసలు కంప్లీట్. అది నేనైనా శర్మ అడిగా, ఈ సీన్ మనం తీసినప్పుడు అది గుర్తులేదు నాకు, నేను సీన్ చూస్తుంటే వేరే వాళ్ళు యాక్ట్ చేస్తున్న సీన్లా చూస్తున్నాను నేను. ఓకే, సో అందులో ఒక సెల్యులాయిడ్ మ్యాజిక్ జరుగుతుంది కదా. సో ఈజ్ అ వెరీ వైడ్ క్యాన్వస్ ఫిల్మ్ మేకర్, వెరీ బ్రాడ్ స్కేల్ ఫిల్మ్ మేకర్. అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. ఓకే, There's a lot of drama, scale, like heightened emotion, but also a lot of sensitivity. ఓకే. I సో feel. వాట్ ఈస్ యువర్ బెస్ట్ మెమరీ ఆన్ సెట్? There are too many. Honestly, like for me, before I sign a film, obviously apart from the fact that I should like the script, the role, all of that, I have to be able to trust the director. Like, I should be able to trust them, like, no questions asked kind of trust. And I always feel you spend like 55 days on a set. It's so important to be happy every day, Yes. to like everybody, to spread happiness, to learn something. I feel like on this set, it was one of my, I mean, I've been lucky that I've had a lot of good experiences. I've worked with a lot of good directors who've really sort of nurtured me and taught me a lot. I feel this, not just the director, but Sharva, Sidhu, Sharanya ma'am, there's a little kid also in the film. Everybody was, the Nandu Garu, the associate director, the person who used to help me with my dialogues, Raghu Garu, every single person. Raggar. Our teams, each actor and their teams, everybody was so nice, so positive, so helpful. There's not a single day that we were like, oh God, get me out of here. అండ్ మామూలు ఛాలెంజెస్ అయితే బోల్డ్ ఉంటాయి, ఎండ అయితే మామూలుగా ఉండదు, సముద్రం పక్కన షూట్ చేస్తున్నాం, సో ఎండ అయితే అలా వచ్చి కొడుతుంది, అందులో తను డాన్స్ చేయాలి, రాళ్ళ మీద డాన్స్ చేయాలి, డైలాగ్స్ చాలా ఇంట్రెస్ట్. షూట్ ఇస్ ఇన్ వైజాగ్. వైజాగ్ అండ్ గోవా, సో అన్ని ఫుల్ ఎండలో షూట్ చేసాం అండ్ సముద్రం దగ్గరే షూట్ చేసాం. సో మీకు తెలుసు ఆ క్లైమేట్ ఎలా ఉంటుంది, ఎంత, ప్లస్ టైమింగ్స్ చాలా లైట్ మారుతూనే ఉంటుంది, కొంతసేపు తర్వాత మొత్తం లైట్ పైకి వెళ్ళిపోతే చూడడానికి బాగుండరు. సో ఆ టైంలో కెమెరామ్యాన్ వేరేలా షూట్ చేయాలి. సో ఒక్కొక్క షాట్కి వీళ్ళు పడిన కష్టాలంటే, ప్రతి సినిమాకి ప్రతి షాట్కి అందరు కష్టపడతాం, బట్ కొన్ని సినిమాల్లో తప్పదు, ఈ 10 times 15 times కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు రాజ్ తోట కెమెరామ్యాన్
85 days 90 days అవుట్డోర్ చేసాం ఈ సినిమాలో. 150 పీపుల్ 200 పీపుల్ 250 పీపుల్ సెట్లో కోవిడ్ టైంలో. సో ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ అవ్వాలంటే లైట్స్ అన్ని లైట్లు అంతా ఎక్విప్మెంట్ అన్నీ తీసుకుని అందరు యూనిట్ మోసుకుని వెళ్ళిపోవాలి. సో ఇక్కడ షూట్ చేస్తుంటే ఆ షిఫ్ట్ కోఆర్డినేట్ చేసి అందరు అక్కడ వెళ్ళాలి, అక్కడ మేము వెళ్ళాలి, వెయిట్ చేయాలి, కొండపై ఎక్కాలి, అక్కడ షూట్ చేయాలి, అన్నీ వితౌట్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ షూట్. కానీ ఎక్కడ ఆ కష్టం మాకు కొంచెం కూడా బాదర్ అవ్వకుండా అంత బాగా చూసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏకే ఎంటర్టైన్మెంట్లో. ఇంకోటి అజయ్ భూపతికి మాకున్న ఒక కెమిస్ట్రీ ఏంటంటే అతని కోసం ఏదైనా చేస్తాం. ఓకే. ఆ ముండితనం నాకు చాలా ఇష్టం. నా కోసం చేయండి సార్ అంటాడు. ఏంటి సముద్రం నేను దూకను, సముద్రంలో హాఫ్ అన్ అవర్ ముందే దూకాను నేను, ఇప్పుడే వెళ్ళి డ్రై అయ్యొచ్చు మళ్ళీ దూకండి అంటాడు. ఏంటంటే ఈ ముందే చెప్పొచ్చు కదరా, నేను ఇప్పుడే కావాలని దూకేయాలి అంతే. అతనే అంటే అదే చేయాలి. సో ఈజ్ లైక్ దాట్. ఓకే. సో యూ డిడ్ లైక్ దాట్. అయితే ఈ సినిమాలో ఒక పర్టికులర్ సీన్ చూసాను. అంటే బేసిక్గా సిద్ధు అంటే ఈ హాసిని అనే ఆ లవర్ బాయే మాకంత అలవాటు. సో ఇందులో మీరు చేసేది మీరు చేస్తే నీతులు, నేను చేస్తే భూత అని చెప్పి చాలా సీరియస్గా అసలు ఆ ఫేజ్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోయింది. వాజ్ లైక్ షాక్డ్, వాట్ అని చెప్పి. సో అంటే మీరు అనుకున్నారా ఆడియన్స్ మిమ్మల్ని అలా రిసీవ్ చేసుకోగలరు అని అనుకున్నారా? లక్కీగా నేను ఏది అనుకోకర్లేదు. ఎందుకంటే నాలో ఉన్న యాక్టర్ గురించి నాకు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. కానీ నా మీద నమ్మకం పెట్టి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇవ్వటం అంటే నేను అజయ్కి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అజయ్కి ఒక్క సెకండ్ కూడా నా ఇంపాక్ట్ మీద డౌట్ రాలేదు. మీకు తెలియదు సార్, మీరు చూడండి థియేటర్లో ఇలా అంటాడు. సార్ మీకు అబ్బాయి భలేవారు సార్, మీకు తెలియదు సార్, మీకు మా ఊళ్ళో అంటాడు. మళ్ళీ దానికి పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. సో అక్కడ థియేటర్లో మేము అందరూ థియేటర్కి వెళ్ళట్లేదు చూడండి, అదే అజయ్ భూపతి ఒకటే వెళ్ళాడు. బట్ హీల్ సే థియేటర్లో ఉంటుంది సార్ జనాల రెస్పాన్స్, మీరు అబ్బాయి చూడండి సార్, మీరు పక్కన ఉంటారు కదా, అలా అంత ఒక కాన్ఫిడెన్స్తో. ఓకే. సో అది ఫస్ట్ ట్రైలర్ తర్వాత ట్రైలర్ దాకా నాకు అజయ్కి మాత్రమే తెలుసు మేమేం చేసామని. ట్రైలర్ చూసిన వెంటనే ఏంటి సిద్ధార్థ అని అంత ఒక డిఫరెన్స్ వచ్చేలా చేశాడు. విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ యాజ్ అన్ యాక్టర్ అంతకంటే ఎక్కువ ఏముందండి లైఫ్లో. ఓకే. ఒక యాక్టర్ ఏదైనా చేయగలడని ఒక ఆడియన్స్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక రైటర్ కానీ నమ్మితే అది యాక్టర్కి పెద్ద ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు, ప్రైజ్ ఇచ్చినట్టు అది. ఓకే. So our time is up. Last but not least, this is for my it is like favor to me, and I always dreamed about you like singing that song Appudo Ippudo song dreams lo. So you are in front of me. I want you to sing 2 lines for me. నేను అది మీ డ్రీమ్ కాబట్టి ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను మీకోసం పాడతాను. ఎందుకంటే నేను వేరే సినిమాలు పాట నా ప్రమోషన్లో పాడితే అనిల్ సుంకర్ గారు ఫీల్ అవుతారు. ఓకే. సో బాగా కవర్ చేశారు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం మహాసముద్రంలో అలా సక్సెస్లో అలల్లో తేలియాడుతూ మళ్ళీ సక్సెస్ మీట్లో కలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ.